హే గైస్, దిస్ ఈస్ రాక్ స్టార్ హియర్. ఈరోజు ఈ వ్లాగ్లో నేను తిరుపతి నుంచి తిరుమల కొండని అదే స్టెప్స్తో నడుస్తారు కదా, అది మొత్తం ఎలా ఉంటుంది అనే విజువల్స్ అనేది చూపిస్తాను. ఇందాక చూపించిన స్టార్టింగ్ నుంచి మొత్తం అంతా ఉండి ఈ వ్లాగ్ కొద్దిగా లెంతీగా ఉంటుంది గైస్. సో మొత్తం చూడండి. అన్నీ కవర్ చేశాను. ఏమైనా యానిమల్స్ కనిపిస్తే మిడిల్లో టెంపుల్స్ కనిపిస్తే అన్నీ కవర్ చేశాను. మోకాళ్ళ పర్వతం అని ఉంటుంది, అవి ఇవి ఎక్కడి నుంచి వెళ్తాము, ప్రతి ఒక్క చిన్నవి కవర్ చేశాను. ఒక వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మర్చిపోకుండా ముందు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి మర్చిపోకుండా. ఇది కొబ్బరికాయ, కుంకుమ అవి అన్నీ ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా పైన చూపిస్తున్నాను. ఇవి ఇక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి దేవుడికి. ఇక్కడ అంతా పూజ చేసి స్టార్ట్ చేయాలన్నమాట. ఇది కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత విజువల్ ఇలా ఉంటుంది గైస్. మొత్తం అంతా ఇటు సైడ్కి మొత్తం అంతా కన్స్ట్రక్షన్. కానీ ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్ ముందు చెకింగ్ ఉంటుంది మనకి. ఇప్పుడు టికెట్స్ కరోనా టైం కాబట్టి టికెట్స్ అనేవి ఇక్కడ చెక్ చేసేస్తారు, ఏం తీసుకున్నారో. ఆ స్టెప్స్ ఎక్కి రాగానే ఇది ఉంటుంది డైరెక్ట్ ఫస్ట్ అదనమాట. టికెట్ తీసేసుకున్నాం గైస్. ఇక్కడ ఇది చూపించాను కదా ఇందాకే టెంపుల్, ఆ టెంపుల్ లోపల నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మనము ఆ టెంపుల్ లోపల నుంచి వెళ్తే మనకి స్టెప్స్ ఉంటాయి. చూడండి, మీకు విజువల్ చూపిస్తున్నాను మొత్తం అంతా ఇలా. ఇప్పుడు 51 స్టెప్ దగ్గర ఉన్నాను. కౌంట్ చేసి లాస్ట్లో ఎన్ని ఉన్నాయో చెప్తాను. ఇలా వెళ్తుండాలి. ఇప్పుడు ఆ స్టెప్స్ ఎక్కేసిన వెంటనే మళ్ళీ ఇంకో టెంపుల్ వస్తుంది. తర్వాత మళ్ళీ మెయిన్ టికెట్ చెకింగ్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత ఇది దాటుకొని వెళ్ళిపోతే నెక్స్ట్ విజువల్ చూపిస్తా. ఇందాక చెప్పాను కదా గైస్, అక్కడ చెకింగ్ పాయింట్ అని. తర్వాత ఇదంతా ఎంట్రన్స్, మళ్ళీ ఇదంతా వచ్చేసాను. ఇట్లా పైకి ఎక్కుతుంటే వెళ్ళాలి ఇంకా. ఓకే, చూపిస్తుంటాను ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ చిన్న విగ్రహం పెట్టారు దేవుడిది. తర్వాత లైన్ ఇంకా స్టెప్స్ అనేవి ఎక్కుకుంటూ వెళ్ళాలి. కౌంట్ చేస్తున్నాను. 240 ఉన్నాను. కన్స్ట్రక్షన్ జరుగుతుంది గైస్. మోస్ట్లీ సైడ్స్కి బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి విజువల్స్. 250 స్టెప్ దగ్గర ఉన్నాను గైస్. ఇంకొక టెంపుల్, చిన్న టెంపుల్స్ నుంచి వెళ్తూ ఉండాలి. టూ 260కి వచ్చాను అంతే. ఇప్పుడు చూపించాను కదా గైస్ మీకు. ఇక్కడ స్టెప్ నెంబర్ 250 అని చూపిస్తుంది. నేను 286 వరకు కౌంట్ చేశాను. అన్ని స్టెప్స్ కౌంట్ చేసుకుంటాను. ఇంకా వెళ్ళాలి. సంథింగ్ 3000 చేంజ్ అంతా చెప్పారు స్టెప్స్ ఎక్కాలంట. చూద్దాం, మీకు మిడిల్లో చూపిస్తూ వెళ్తుంటా. కౌంటింగ్ కూడా అలా మీకు కూడా వచ్చి మొత్తం చూసినట్టుంటుంది. లాంగ్ వే టు గో. 406 అనుకుంటున్నా గైస్. ఇక్కడ డిఫరెంట్ కౌంటింగ్ ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు తెలియదు నాకు. ఇంకా లాంగ్ వే టు గో. 712, 713, 714, 715, 716, 718, 719 గైస్. నేను కౌంట్ చేస్తుంది అయితే 719. ఇక్కడ 680 చూపిస్తుంది. ఇది 734 స్టెప్ గైస్. ఇంకా ఇక్కడ చూడదగిన మా పేరెంట్స్ ఇట్లా 734 స్టెప్. ఇంకా లాంగ్ వే టు గో. 35, 736, 737, 738, 739, 740, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 767, 768, 769,
72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84. అమ్మా, ఇక్కడ అయితే కంటిన్యూస్ స్టెప్స్ ఉన్నాయి గైస్. మొత్తం అసలు గ్యాప్ లేకుండా మొత్తం స్టెప్స్. నా కౌంట్ దీనికి ఒక 37, 38 ఎక్స్ట్రా. నేను స్టార్టింగ్ నుంచి కౌంట్ చేశాను కాబట్టి ఎక్కడే 11. నడువుడు ఇది కార్వే గైస్. మెట్ల నుంచి నియర్లీ 2000కి వచ్చాం. అలిపిరి చెక్ పాయింట్ ఇటు నుంచి అదనమాట. ఎక్కాలి నియర్లీ 2000 స్టెప్స్. డన్. నియర్ గాలి గోపురం వచ్చేసినాం. చూపిస్తాను చూడండి. వచ్చాడు. ఫోటో కూడా నియర్లీ 2000 కంప్లీటెడ్. గోపురం చూపించాను కదా గైస్. దాని తర్వాత ఇదంతా ఇటు వస్తే మొత్తం అన్ని హోటల్లే. ఫుడ్కి దారిలో కూడా హోటళ్ళు చాలానే ఉన్నాయి, కానీ ఇక్కడైతే మొత్తం ఫుల్గా 2000 గాలి గోపురం అంటారంట. 2000 స్టెప్స్ దాటిన తర్వాత గాలి గోపురం వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఇది ఫుల్గా ఇంకా మొత్తం హోటలే. అక్కడ వరకు మొత్తం ఎన్ని ఘోరంగా స్టెప్స్ ఉంటాయి గైస్. ఇప్పుడు మొత్తం అంతా నార్మల్ వాకింగ్ ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మాకైతే, ప్రశాంతం. మళ్ళీ చూపిస్తాను గైస్ ఇంకా ముందుకు వచ్చాక ఏమైనా ఇంపార్టెంట్ వస్తే. స్టెప్ నెంబర్ 2104 గైస్. చిట్టికూడు బిగినింగ్ లింక్ రోడ్ అంట. ఇప్పుడు రోడ్డు వస్తుంది మనకి. ఆ నెంబర్కి ఒక 38 యాడ్ చేసుకోవడమే. అయ్యే, లెట్స్ గో. మిడిల్లో ఇవి కనిపించినాయి గైస్. మిడిల్లో వీడికి తినిపిస్తున్నారు. ఏంటివి ఇవి? నాకే అర్థం కాలేదు. చాలానే వెళ్ళాము ఇప్పటికి, ఇంకా ఉంది. ఇంకా 25% లెఫ్ట్. లెట్స్ గో. హలో చలో మా. చాలా సేపటి తర్వాత వెహికల్స్ కనిపించినాయి గైస్. లైక్ కొండ నుంచి కిందకి దిగుతున్నాయి అనుకుంటా ఇవన్నీ వెహికల్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి వెహికల్స్. అది వెళ్తున్నాయి, దిగుతున్నాయి కింద నుంచి వెహికల్స్. నేను పైకి ఎక్కుతున్నాను కదా స్టెప్స్ మీద నుంచి. దిగేవే కూడా ఇదే వెహికల్స్ కనిపిస్తున్నాయి. దిగే వెహికల్స్ అని చూసారా విజువల్? కింద చూడండి మొత్తం చెట్లు. చల్లగా ఉంది, సూపర్ వెదర్ అని చెప్పొచ్చు ఇప్పుడైతే. ఓ మై గాడ్. ఇట్లా ఒక 2 minutes కూర్చుంటే నడిచిందంతా రిలీఫ్ అయిపోయినట్టు చల్లగా ఉంది. పదండి మళ్ళీ ఏమైనా ఉంటే చూపిస్తా. లెట్స్ గో. ఇప్పుడే చూపించాను కదా గైస్ వెహికల్స్ కిందకి వెళ్తున్నాయని. ఇదిగోండి కింద ట్రావెల్ చేస్తున్నాయి. ఇక్కడ డీర్స్ ఉన్నాయి. డీర్స్ జింక తెలుగులో జింకలు అంటారు అనమాట. కనిపిస్తున్నాయా జింకలు? ఇదన్నమాట పైకి వే. ఇంకెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ నడుచుకొని వచ్చాము గైస్ వితౌట్ ఫుట్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఆ జింకల తర్వాత ఇదే అనమాట. నెక్స్ట్ మొత్తం కడుతున్నారు. ఇంకా తోడు కట్టుడే ఉంది ఇంత. అదనమాట.
గైస్ ఇది దారిలో వే. ఇక్కడ నుంచి ఇది వెళ్ళిపోయే వే. కింద నుంచి పై ఇట్లా వచ్చాము. సబ్వే ఉంది, ఇది కూడా సబ్వే కనిపిస్తుందా? సబ్వే పక్కన దేవుడి విగ్రహం పెద్దది పెట్టింది. ఇంకా కొరగా సాగిస్తున్నాం మళ్ళీ ప్రయాణం. గైస్ ఈ విజువల్ చూడండి, ఏంటో అర్థం కావట్లేదు. ఇది ఉడతలాగుంది, ఏంటో ఇది. చూసారా ఎంత క్రేజీ ఉందో. క్రేజీ ఉంది కదా. పండు పెట్టారు, పండుని పెట్టుకొని తింటుంది. చూడండి, కాళ్ళతో పట్టుకొని చేతితో తినేస్తుంది. చూసారా దాన్ని? బాబా బాబా. ఇంకా తర్వాత చాలా ముందుకు వచ్చిన తర్వాత గైస్ ఈ విజువల్ అనేది లైక్ ఇక్కడ ఒక సబ్వే ఉంది. సబ్వే నుంచి వచ్చిన తర్వాత లైక్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఒక కల్కి అవతారం ఉంది. శ్రీ కల్కి అవతారం చూడండి, కల్కి అవతారం ఇది. రాసి ఉంటాయి అన్ని వాటి ఇన్ఫర్మేషన్స్, ఎక్కడ ఏంటి విగ్రహాలు ఏంటి అని. తర్వాత హనుమంతుడి విగ్రహం ఉంటుంది పెద్దది, చూడండి. హనుమంతుడు చూపించాను కదా గైస్, అది ఇక్కడ. దాని తర్వాత ఇలా ఉంది. పైకి ఎక్కే ఇది పైకి ఎక్కే గుహ నుంచి పైకి వెక్కుడు అనిపిస్తుంది. అయ్యో రామా, ఇంకా 5 కిలోమీటర్లు ఉందంట. నేను సగం అయిపోయింది అనుకున్నా, ఇంకా 5 కిలోమీటర్లు అన్నమాట నడవాల్సింది. ఇంకా మోకాల పర్వతం ఉందంట. అయ్యో బాబోయ్, ఏంటయ్యా పరిస్థితి. చూద్దాం, లాస్ట్కి రివ్యూ కూడా ఇస్తా. చూపించా 2830 స్టెప్ నెంబర్. లెట్స్ గో. ఇక్కడ నియర్లీ 2900 స్టెప్స్ వరకు కంప్లీట్ చేసాం గైస్. లైక్ ఇది తర్వాత రోడ్డు సైడ్ నుంచి పాత్లో నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ పై వెహికల్స్తో దిగేవాళ్ళు పాత్ ఇది. ఆ పక్కన పాత్ నుంచే మనం నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. ఇంపార్టెంట్ విజువల్స్ చూపిస్తుంటాను. బస్సు వస్తుంది, పరిగెట్టాలి పోయి, అదనమాట. మళ్ళీ ఇంపార్టెంట్ విజువల్స్ చూపిస్తూ ఉంటాను మీకు. రోడ్డు మీద నడవడానికి వచ్చిన తర్వాత ఇది విజువల్. విండ్ మిల్స్. చూపిద్దాం తీసా. లైక్ ఇది చాలా దూరం నడిచిన తర్వాత అక్కడి నుంచి యువతలకి నడుచుకొని వస్తాము రోడ్డు నుంచి. తర్వాత ఈ ముందు కనిపిస్తుంది కదా, అది మోకాళ్ళ పర్వతం అంటారు. లైక్ చాలా దూరం నడవాలి గైస్. మొత్తం కాళ్ళు అనేవి బొబ్బలు వచ్చేస్తాయి మీకు. అంత ఉంటుంది నడిచేది. స్టెప్స్ కూడా అలానే ఉంటాయి. మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది అక్కడ వరకు వెళ్ళిన తర్వాత దాటిన తర్వాత ఏం విజువలో మీకు అనేది చూపిస్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్. మోకాలు పర్వతం గైస్. లైక్ కొన్ని స్టెప్స్ అయినా కనీసం మోకాల మీద ఎక్కాలని అందరు ఎక్కుతున్నారు. కనిపిస్తుందా? మోకాల మీద కొన్నైనా ఎక్కాలి, కొన్నైనా. అందుకే మోకాలు పర్వతం అన్నారు దీన్ని. గైస్ 3500 స్టెప్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చేసినాం. ఇంకా చాలా లైక్ ఒక
200 ఉన్నాయని అంటున్నారు. ఎన్ని ఉన్నాయో లాస్ట్లో మీకు మొత్తం రివ్యూ ఇచ్చేస్తాను, చూస్తూ ఉండండి. స్టేట్ యూనిట్ 3505 సంథింగ్ 5+. సో దానికి ఒక 40 యాడ్ చేసుకోండి. నేను ముందు నుంచి కౌంట్ చేసిన స్టెప్స్ అంటే అవి కౌంట్ చేయలేదేమో మేబీ వీళ్ళు. లైక్ 3600+ స్టెప్స్ అయితే ఉంటాయి గైస్ ఇక్కడ మొత్తం. మీరు చెప్పు ఇంకా అక్కడ చాలా నడుచుకుంటూ రావాలి, మిగతా చాలా పాత ఉంటుంది నడిచే పాత అంతా. లైక్ మోర్ దెన్ 12 కిలోమీటర్స్, 14 అనుకోండి, 14+ కిలోమీటర్స్ నడవాలి. ఓకే, విత్ స్టెప్స్. గైస్ ఇక్కడ అన్నదానానికి వచ్చాము మేము. ఇది 365 days ఉంటుంది గైస్. 365 days డైలీ లంచ్ అండ్ డిన్నర్ పెడతారు, టైమింగ్స్ ఉంటాయి. సో లైక్ ఒక చిన్న స్వీట్, ఒక 2 కర్రీస్ పెడతారు. తర్వాత రైస్, సాంబార్, రసం, పెరుగు వేస్తారు. ఇక్కడ రైస్ వస్తుంది చూసారా, రైస్ వేసుకుంటూ వెళ్ళిపోతారు. చూడండి రైస్ చూపిస్తాను, అదిగోండి అది రైస్. ఇలా ఇది టెంపుల్ పక్కనే ఉంటుంది. వచ్చిన వాళ్ళు కనీసం ఒక్కసారైనా తినాలి ఇక్కడ అని అంటారు. ట్రై చేయండి. ఇప్పుడు సాంబార్ వేస్తున్నారు. సో ఫుడ్ బాగానే ఉంటుంది డీసెంట్గా, మరి భయపడిపోకండి ఏమి. ఒక్కసారి తినాలంటారు కాబట్టి ప్రతిసారి మేము ఒక్కసారి అయితే తింటాము అక్కడికి వెళ్ళి. సో ఈ విజువల్స్ కోసం చాలా కష్టపడ్డాను. ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సైనింగ్ ఆఫ్ రాక్ స్టార్. బాయ్ గైస్, బాయ్.